ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ నెల జనవరి 1వ తారీఖు లగాయతు 6వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ రాశి వారికి గురుగ్రహం కానివ్వండి, లేదా రాహుగ్రహం కానివ్వండి, అలాగే చంద్రగ్రహం అనుకూలించేటువంటి పరిస్థితులు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. సప్తమ స్థానంలో రవి, కుజ, బుధ గ్రహాల తాలూకు యుతి వల్ల కొంత ఈ వారంలో ఒడిదుడుకులతో కూడి ఉన్నటువంటి ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే దూరత్ర ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. సొంత ప్రాంతాలకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. బంధువులతో మాటామంతి, అలాగే వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు కొంత ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఈ షష్ఠ స్థానమందు ఉండేటువంటి శుక్రుని యొక్క స్థితి, అలాగే చంద్రుని యొక్క బల ప్రభావం చేత కొంత ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కొంత గృహ ఉపకరణాలని కొనుగోలు చేయడానికో, ఫర్నిచరో, లేకపోతే వస్త్రాలంకరణో, లేకపోతే ఎలక్ట్రానిక్ వస్తువులో, మొబైల్ ఫోన్సో, లేకపోతే మరి ఏ ఇతరత్ర ఎలక్ట్రానిక్ లగ్జరీ వస్తువులను కొనుగోలు చేయడానికి మిథున రాశి వారు కొంత ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అందులో కూడా అప్పు చేసి వాహనాలు, అప్పు చేసి వస్తువులు, గృహాలు, గృహోపకరణాలు లాంటివి కొనుగోలు చేయడానికి మిథున రాశి వారికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో ప్రత్యేకించి కొంత మానసిక ప్రశాంతత లోపము అనేటువంటిది ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటుంది. ఒడిదుడుకులతో కూడి ఉన్నటువంటి పనులు, ఏ పనైనా ప్రారంభం చేయడం, దాన్ని మధ్యలోకి తీసుకువెళ్ళడం, మరలా మధ్యలో ఉన్నప్పుడు ఇంకో పనిని ప్రారంభం చేయడం, ఇలా పని ఒత్తిడిని, పని భారాన్ని పెంచుకుంటూ పోతారు. ప్రతి చిన్న విషయానికి మీరే సొంతంగా కష్టపడి మీరే ఆ పని చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా క్రమశిక్షణ అనేటువంటి దాన్ని పాటిస్తూ ఉండాలి. ఒక పని పూర్తయితేనే కానీ ఇంకో పని జోలికి వెళ్ళకూడదు. కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా మీకు నచ్చినటువంటి విషయం మీ కుటుంబ సభ్యులకి నచ్చకపోవడం, లేదా వారు చెప్పినటువంటి విషయాన్ని మీరు వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉండడం లాంటి అంశాలు ఈ సఖ్యత లోపానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా ఈ వారం కొంత ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ దానిని దాటి మీరు అధిగమించి పని చేయగలుగుతారు. ప్రజ్ఞ, తెలివితేటలు, అనుభవంతో కూడి ఉన్నటువంటి వ్యవహారాలను చక్కగా చక్కబెట్టగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు. వ్యాపార పరంగా మిథున రాశి వారికి కాలం అనుకూలంగా ఉన్నది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహగతులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. దూర విద్య, విదేశీ విద్యకి సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉన్నది. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై లలితాదేవి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు.